హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ మిల్ మేకర్ బాల్స్ చేస్తున్నాను అనమాట. వాటికి ఏమేం కావాలో వాటి ప్రాసెస్ ఏందో వచ్చేసేయండి చూదురు. ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకుని అవి వేడైన తర్వాత తీసుకున్న మిల్ మేకర్ కూడా ఆ వాటర్లో వేసేసి 10 నిమిషాలు ఆగిన తర్వాత ఆ వాటర్ అంతా పిండే వేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కచ్చాబచ్చాగా అయితే మిక్సీ పట్టుకున్నాను. మెత్తగా పట్టుకుంటే ఏంటంటే టేస్ట్గా అనిపించదు అనమాట. అందుకని చెప్పేసి నేను కచ్చాబచ్చాగా పట్టుకున్నాను అనమాట. ఇందులో 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే క్వాంటిటీని బట్టి మనం ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్లు అయితే ఇందులో సరిపోయిద్ది. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా తీసుకున్నాను. కారము మనకు రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర సన్నగా తరిగైతే వేసుకున్నాను. అయితే ఈ బాల్స్ చేసి తీసుకున్నప్పుడు మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆయిల్ యాడ్ చేసుకుంది మనం వండ చుట్టుకున్నప్పుడు వండకు వస్తుంది అనమాట మంచిగా, అంటే వండ విడిలిపోకుండా ఉంటుంది. అయితే ఎగ్ కూడా తీసుకున్నాను. ఎగ్ అయితే పక్కన పెట్టేసుకుని అలాగే అందులోకి నేనైతే చిప్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను అనమాట. అందులో ఎగ్లో వేసేసిన తర్వాత మళ్ళీ అవి తీసేసి చిప్స్ ప్యాకెట్లో వేసేసి డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను. చాలా బాగున్నాయి. అసలు డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు అయితే అసలు చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉందనమాట. అంత బాగున్నాయి, అసలు తింటున్నా కానీ అంత క్రిస్పీగా ఉన్నాయి. నేనైతే మా అమ్మాయి వాళ్ళకైతే ఇవి చేసి పెట్టాను. వాళ్ళ సెలవుల్లో ఏదైనా డిఫరెంట్గా చేస్తే ఏంటంటే అదొక హ్యాపీనెస్ అనమాట వాళ్ళకి. ఆ హ్యాపీనెస్ కోసం అని చెప్పేసి ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలని ఏదో ట్రై చేస్తానే ఉంటాను. అయితే మా అమ్మాయి అయితే టేస్ట్ చేసి తనకైతే చాలా నచ్చినాయి. ఇవి మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడిగింది. ఓకే ఫ్రెండ్స్, మీ పిల్లలకు కూడా చేయండి, వాళ్ళకు కూడా కంపల్సరీ నచ్చుతాయి. ఒక డిఫరెంట్ స్నాక్ తిన్నామన్న అనుభూతి అయితే వాళ్ళకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.